సరే అయితే మాస్కోలో ఇటీవల జరిగిన పుతిన్ జెలెన్స్కీ భేటీ కావచ్చు, అలాగే నాటో దేశాలకు ట్రంప్ ఇచ్చిన బిగ్ షాక్ కావచ్చు. ఇదంతా చూస్తుంటే కూడా ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు కేవలం ట్రంపే ప్రధాన కారణంగా చూడాలా, లేదంటే ఇరు దేశాల యొక్క సొంత నిర్ణయంగా చూడొచ్చా? ఎస్ అంటే ఇప్పుడు వ్లాడిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్కి ఒక లెటర్ రాయడం జరిగింది. అదేంటంటే, మీరు ఉక్రెయిన్ యుద్ధాన్ని మనం మాట్లాడుకొని స్టాప్ చేద్దాం, అది మీరు రెడీ అయితే నేను కూడా రెడీగా ఉన్నా, మనిద్దరం సమావేశం అవుదాం అంటూ ఈ వ్లాడిమిర్ జెలెన్స్కీయే పుతిన్కి లేఖ రాయడం. దీనికి ప్రతిస్పందనగా రష్యా ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, ఎస్ మేము రెడీ, జెలెన్స్కీ నీతో మీట్ అవ్వడానికి నేను కూడా రెడీ అని రష్యా ప్రకటించాడు. ఆల్మోస్ట్ పుతిన్ అనమాట ఏమని అంటున్నాడంటే, మీకు ఎప్పుడు మాస్కో ద్వారాలు తెరిచి పెడతాం, రష్యా మాస్కోకి నువ్వు వస్తే నేను ఎప్పుడైనా సమావేశం అవుతాను, ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించుకోగలుగుతాం అంటూ పుతిన్ అక్కడ పెట్టడం అనమాట. అంటే ఏంటి, జెలెన్స్కీ ఇప్పుడు లేఖ రాయడం అంటే, ఇప్పటి వరకు ఆయన ఏంటంటే నాటో దేశాల ద్వారా, అమెరికా ద్వారా, ఈ మీడియేషన్ ద్వారా రష్యాతో యుద్ధాన్ని ఆపుకుందాం అని ప్రయత్నం చేశారు. కానీ రష్యా అటు అమెరికాని, నాటో దేశాలను పక్కన పెట్టేసింది, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ను కూడా పక్కన పెట్టేసింది. ఇక ట్రంప్ని ఇంకా మీడియేటింగ్ చేయొద్దు, మధ్యవర్తిగా నువ్వు వద్దు అని పుతిన్ చెప్పడం జరిగింది. ఇప్పుడు అప్పుడే జెలెన్స్కీకి ఒక ఆఫర్ ఇచ్చారు, నీకు ఎప్పుడైనా యుద్ధం ఆపాలని అనిపిస్తే నువ్వు మాస్కోకు రా, మనం మాట్లాడదాం, శాంతి ఒప్పందం కుదుర్చుకుందాం. ఇది రష్యా చెప్పిందనమాట కొన్ని ఆల్మోస్ట్ 4-5 నెలల క్రితం. ఇప్పుడు జెలెన్స్కీ తగ్గి మాస్కోకి నేను వస్తాను అంటూ లెటర్ రాయడం, పుతిన్ ఇన్వైట్ చేయడం. అంటే ఏంటి, ఫ్యూచర్లో ఏదో ఒక రోజు ఇక జెలెన్స్కీ మాస్కో పర్యటనకి వెళ్ళే అవకాశం ఉంది. ఆయన సెక్యూరిటీకి భరోసా ఇవ్వడం కూడా జరిగింది మాస్కోలో, కాబట్టి ఆయన సెక్యూరిటీ ప్రాబ్లం ఇక్కడ రాదు. ఎందుకంటే ఉక్రెయిన్కి తిరుగులేని నేతగా జెలెన్స్కీ ఉంటున్నాడు ప్రస్తుతానికైతే. కాబట్టి ఈ జెలెన్స్కీ పుతిన్ సమావేశాన్ని మాస్కోలో కానీ లేదా జెనీవాకి పుతిన్ వచ్చే అవకాశం లేదు. బయటికి ఎక్కడ కూడా పుతిన్ వెళ్ళడు, ఎందుకంటే ఇంటర్నేషనల్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఆయనకి ఇచ్చింది. కాబట్టి జెలెన్స్కీయే మాస్కో వెళ్ళే అవకాశం ఉంది, లేదా ఇంకొక తటస్థమైన బీజింగ్ వెళ్ళే అవకాశం ఉంది నాకు తెలిసినంత వరకు. లేకపోతే ఇండియా న్యూఢిల్లీలో ఈ సమావేశం జరిగినా ఆశ్చర్యపోకల. నాకు తెలిసినంత వరకు జెలెన్స్కీ పుతిన్ రాగలిగిన దేశం ఏంటంటే ఇండియా. ఇక్కడ ఇండియా అరెస్ట్ చేయదు. కాబట్టి న్యూఢిల్లీలో కానీ ఇటు బీజింగ్లో కానీ ఈ సమావేశం, బీజింగ్లో జరగాలంటే జెలెన్స్కీ వెళ్ళడానికి కాస్త సందేహిస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఈ సమావేశం ఇటు మాస్కోలో కానీ ఇటు న్యూఢిల్లీలో కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ జెలెన్స్కీ పుతిన్ సమావేశం జరగబోతుంది. ఇప్పటికే రష్యా భీకరమైన ఈవెన్ ఒరిష్నిక్ మిసైల్స్ని మళ్ళా కీవ్ మీద ప్రయోగించడం జరిగింది. ఒకప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఈ ఉక్రెయిన్ రాజధాని కీవ్ని వెకేట్ చేయండి అని ప్రజలకు వార్నింగే రష్యా ఇచ్చిందంటే ఒక భీకర యుద్ధం చేస్తుందనమాట. ఉక్రెయిన్ కూడా అటాక్ చేస్తుంది, కానీ ఇప్పుడు తట్టుకోలేని పరిస్థితి వస్తుంది, సైన్యం కొరతుంది. ఇటు నాటో అమెరికా దేశాల నుంచి సపోర్ట్ దానికి ఆగిపోయింది ఉక్రెయిన్. కాబట్టి ఉక్రెయిన్ కొలాప్స్ అయిపోతుంది, ఉక్రెయిన్ ఓడిపోద్ది అనమాట ఇంకొక నెల పాటు యుద్ధం జరిగితే. కాబట్టి జెలెన్స్కీ వెనక్కి తగ్గి పుతిన్తో మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి, జెలెన్స్కీ పుతిన్తో మాట్లాడడం అంటే పుతిన్ డిమాండ్ చేస్తున్న డిమాండ్లు ఏంటంటే నాటోలో జాయిన్ అవ్వకూడదు, ఇంకా అది ఎలాగో అయిపోయింది. ఇంకా తర్వాత డోన్బాస్ రీజన్ని ఇవ్వాలి. ఇప్పటికే రష్యా అధీనంలో ఉన్న 20% భూభాగాన్ని ఎవరూ తీసుకోలేరు. కాబట్టి అది రష్యా అధీనంలో ఉండడానికి డోన్బాస్ రీజన్ ఇవ్వడానికి జెలెన్స్కీ అంగీకరించినట్టే. ఈ రెండు అయినాయి అంటే ఆల్మోస్ట్ పుతిన్ కూడా యుద్ధం ఆపడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు జెలెన్స్కీ. కాబట్టి యుద్ధం ఆగడానికి సరైన సమయం ఇదే. తప్పనిసరిగా రష్యా కోరుకున్నాయి జరుగుతున్నాయి. చాలా సైన్యం 5 లక్షల దాకా సైన్యం రష్యా చనిపోవడం జరిగింది, వీళ్ళకి 1 లక్ష దాకా. కాబట్టి ఈ రెండు భరించలే స్థితిలో లేవు. కాకపోతే రష్యా అనేది అప్పర్ హ్యాండ్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే ఒక తిరుగులేని సైనిక శక్తి కాబట్టి, దాన్ని ఓడింపజేయడం అసంభవం కాబట్టి. కాబట్టి రష్యా ఇప్పుడు పెయిన్ అనేది దానికి తెలుస్తుంది, యుద్ధం ఆపడం మంచిదని పుతిన్ కోరుకుంటున్నారు. దీన్ని జెలెన్స్కీ ఉపయోగించుకుంటున్నారు. మీడియేటర్స్ లేరు, డైరెక్ట్గా సమావేశం అవుతున్నారు. కాబట్టి యుద్ధం త్వరలో ముగియబోతుంది అనే దానికి ఇది ఒక సూచనగా జెలెన్స్కీ పుతిన్ యొక్క భేటీ, కాబోయే భేటీ అని అయితే మనం చెప్పొచ్చు.